మనం అందరం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి అవార్డుల ప్రధానోత్సవం మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ అలాగే భాషా సాంస్కృతిక శాఖ సంయుక్త నిర్వహణలో నిర్వహిస్తున్నటువంటి ఈ అవార్డులను అన్నింటినీ కూడా అందుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటి వరకు తమ ప్రతిభను చాటుకున్నటువంటి మహిళామూర్తులందరూ ముందుగా అవార్డులను అందించడానికి గాను వేదికకు రావాల్సిందిగా శ్రీమతి కవిత గారిని, అలాగే పద్మా దేవేందర్ రెడ్డి గారిని, నాయని నరసింహారెడ్డి సార్ గారిని, అలాగే తుమ్మల నాగేశ్వరరావు గారిని, ఇతర పెద్దలందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ముందుగా విద్యారంగానికి సంబంధించి ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నాం విద్యారంగం గురించి. విద్యారంగానికి సంబంధించి విద్యావతి గారు వరంగల్ జిల్లా నుండి వారికి మొదటి అవార్డు వెళ్తుంది. విద్యావతి గారు, వారి తర్వాత జానకి గారు సిద్ధంగా ఉండాలి. ప్రొఫెసర్ విద్యావతి గారు 1939లో వరంగల్ జిల్లాలో జన్మించారు. హైదరాబాద్లోని బన్సీలాల్ బాలికల విద్యాలయంలో హిందీ మీడియంలో ప్రాథమిక విద్యను అభ్యసించారు. 1977లో కేయూ బాటనీ విభాగంలో రీడర్గా ప్రొఫెసర్గా నియమితులయ్యారు. ఉమ్మడి ఏపీలో 1998లో మే 6వ తేదీన కాకతీయ యూనివర్సిటీకి మొదటి మహిళా వైస్ ఛాన్సలర్గా నియమితులయ్యారు. వీరే మన మొదటి మహిళా వైస్ ఛాన్సలర్. వారికి గట్టిగా కరతాళ ధ్వనులతో ఈ సత్కారాన్ని అందించాల్సిందిగా కోరుతున్నాం. విద్యావతి గారు వరంగల్ జిల్లా ఫస్ట్ విమెన్ వైస్ ఛాన్సలర్ కాకతీయ యూనివర్సిటీ తెలంగాణ. వారి తర్వాత జానకి గారు, శ్రీమతి జానకి గారు హైదరాబాద్ జిల్లా నుండి రన్నింగ్ ఏ స్కూల్ ఫర్ డెఫ్ అండ్ డమ్ స్టూడెంట్స్ రెసిడెంట్ హెలెన్ కిల్లర్ అవార్డ్. మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేటకు చెందిన సత్యమ్మ చంద్రపల కుమార్తె జానకి గారు. 7 ఆడపిల్లలో ఈవిడ చిన్నది. ఈవిడకి మూగా చెవుడు. తండ్రి తాపి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. కష్టాలను పెనవేసుకుని పుట్టిన జానకి పరిస్థితులను అర్థం చేసుకుని చదివింది. తనని చిన్న చూపు చూసిన వారందరినీ పట్టించుకోకుండా కష్టపడింది. చదువు పూర్తయిన తర్వాత సికింద్రాబాద్లోని శ్రీకార్ ఉపకార్లో టీచర్గా చాలా కాలం పనిచేశారు. తర్వాత యాక్షన్ ఎయిడ్ స్వచ్ఛంద సంస్థలో చేరి బదిలీల తల్లిదండ్రులకు పిల్లలకు అవగాహన కల్పించారు. ఆ పయనంలో అనుభవాలు ఆమెను స్వయంగా ఓ సంస్థ ప్రారంభించేలా చేశాయి. 2007లో పీపుల్ విత్ హియరింగ్ ఇంపియర్డ్ నెట్వర్క్ పిన్ను స్థాపించి బదిలీల సమస్యలపై ఉద్యమించారు. వారికి ఈరోజు అవార్డుని అందిస్తున్నాం. కంగ్రాచులేషన్స్ జానకి గారు. జానకి గారికి స్వాగతం. వారి గురించి మీరు విన్నారు. పిన్ సంస్థను స్థాపించినటువంటి జానకి గారు, 2007లో పిన్ ఆర్గనైజేషన్ స్థాపించినటువంటి జానకి గారు, వారికి సన్మానం జరుగుతోంది. వారికి అవార్డు ప్రదానోత్సవం జరుగుతోంది. వారి తర్వాత శ్రీమతి తిరునగరి దేవి గారు. శ్రీమతి తిరునగరి దేవి గారు మహబూబ్ నగర్ జిల్లా. తిరునగరి దేవి గారు 1969లో ఉద్యమకారిణిగా రంగారెడ్డి జిల్లా వికారాబాద్కి చెందిన దేవి 1969లో తెలంగాణ ఉద్యమం నుంచి నేటి బంగారు తెలంగాణ వరకు ఉద్యమంలో చురుకైన పాత్రను పోషించిన ధీర వనిత. కేవలం ఉద్యమకారిణిగానే కాకుండా ఉపాధ్యాయురాలిగా, రచయిత్రిగా, కవయిత్రిగా కూడా సుపరిచితురాలు. 6 పదుల వయస్సులో కూడా తెలంగాణ రావాలని ఆకాంక్షిస్తూ సభలు సమావేశాలు నిర్వహించి ఉద్యమానికి చేయూతనిచ్చారు. విమోచన ఉద్యమంలో ఎందరో మహిళలు ఉద్యమకారులకు ఆశ్రయం కల్పించి ఎన్నో అవమానాలను ఎదుర్కొన్న వారికి సరైన గుర్తింపు రాలేదంటారు ఆవిడ. అందుకే వారి గురించి ప్రపంచానికి తెలియజెప్పాలనే ఉద్దేశంతో తెలంగాణ విమోచనోద్యమ నవలల్లో స్త్రీ చైతన్యం అనే అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ని కూడా అందుకున్నారు దేవి గారు. 1969 ఉద్యమంలో కీలక పాత్ర పోషించినందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం, మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆమెకు మహిళా దినోత్సవ సందర్భంగా
1969 ఉద్యమకారిణిగా గుర్తించి అవార్డుని ప్రకటించింది. ఈరోజు వాళ్ళు అందుకుంటున్నారు.